ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మహాసరస్వత్యై నమః. భవమంత్ర ఛానల్లో నా శ్రోతల్లో మొదటి నుంచి నా ఛానల్లో సబ్స్క్రైబ్ అయి ఉన్నటువంటి ఒక సహసాధకుడు అని చెప్పాలి. ఎందుకంటే నా ఛానల్లో ఉన్న వారందరూ కూడా మా గురువు గారి శిష్యులుగా భావిస్తాను. నేను కూడా మీతో పాటు ఒక సాధకుడుగా భావిస్తాను. కాబట్టి ఆ సహసాధకుడు కర్ణమాతంగి విద్య కావాలి అని అడిగారు. చెబుతారా గురువుగారు, ఏదైనా వీడియో చేస్తారా అన్నారు. అయితే నేను ఆ కర్ణమాతంగి విద్య గురించి చెబుదామని అనుకున్నాను. చెబుతాను, కానీ నేను చాలా విషయాలని గమనించా. ఇటువంటి కర్ణ విద్యలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నంలో కర్ణచాటకి దుర్గా మంత్రమును, కొన్ని కర్ణ గణపతి మంత్రాలు, కర్ణ పిశాచి, అలాగే కర్ణచండి, ఇలాంటి చాలా మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ కూడా ఏదో రకంగా వారికి తెలిసిన ద్వారా, వాళ్ళ గురువు ద్వారా వారు తెలుసుకుని అనుష్ఠించే ప్రయత్నం చేస్తారు. పాపం కొంతమంది ఎటువంటి గురువు లేక ఇలా యూట్యూబుల్లో చూసి కర్ణ పిశాచి మంత్రాన్ని చేస్తారు. చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి మొదట్లో ఆ మంత్రాధిష్టాన దేవత బాగా అనుకూలిస్తుంది. కానీ కర్ణ పిశాచి మంత్రం చేసినప్పుడు దానికి కొన్ని బలిహరణలు ఉన్నాయి. ఆ విధానాలు తెలియక చాలామంది మంత్ర అనుష్ఠానం చేస్తారు. వినబడుతుంది, వీళ్ళు చెప్పింది విని గొప్పగా అందరూ పొగుడుతూ ఉంటే వీరు ఆనందిస్తూ ఉంటారు. కానీ వీరు ఎప్పుడైతే ఆ కర్ణపిశాచిని ఒక పరిమితిని మించి వాడడం మొదలుపెట్టారో, ఆ కర్ణపిశాచి వారి ఇంట్లో ఉండేటువంటి బంధువర్గంలో వారిని పీడించి దానికి కావలసినటువంటి చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దానికి కూడా శక్తి కావాలి కాబట్టి. అందుకని ఇటువంటి ఉగ్రమైనటువంటి కర్ణపిశాచి విద్యలు కానీ, పిశాచి అని వచ్చింది కాబట్టి అట్లాంటి పిశాచి విద్యలను కానీ, హేయమైన భయంకరమైన విద్యల జోడికి పోకూడదు. కానీ సాత్వికంగా చేసుకోవడానికి 2 కర్ణ విద్యలు ఉన్నాయి. ఒకటి కర్ణ పద్మావతి మంత్రం. ఇది లక్ష్మీ సంబంధమైన మంత్రం. ఇది చేస్తే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తుంది. అలాగే రెండో విద్య కర్ణమాతంగి విద్య. ఈ కర్ణమాతంగి విద్య చేయడానికి కూడా కొన్ని ఎలిజిబిలిటీస్ కావాలి. ఎలాగంటే దశమహావిద్యల్లో ఉన్నటువంటి మాతంగి మంత్రాన్ని వాళ్ళు అనుష్ఠించి ఎంతో కొంత సిద్ధి పొంది ఉండాలి. ఒకవేళ స్వప్నంలో కనిపించి అమ్మవారు జపం చేసుకోమంటే మీరు చేసుకోవచ్చు. అలా కాని పక్షంలో ఈ మాతంగి మంత్రాన్ని అనుష్ఠానం చేయకుండా ఎవరైనా కనుక ఈ కర్ణమాతంగి జపం చెయ్యాలి అనుకుంటే వారు చాలా ఎక్కువ సాధన చేయవలసి వస్తుంది మామూలు దానికంటే కూడా. మనిషి ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడయ్యా అంటే, ఏదైనా వెంటనే ఇన్స్టెంట్కి అలవాటు పడిపోయాం మనందరం కూడా. అటువంటి క్షిప్రంగా కావాలి అని కోరుకునేవారు దీనికి ఇంకొక విధానంలో కూడా చేయొచ్చు. నిత్యము తల్లిదండ్రులకు, గ్రామదేవతకు నమస్కారం చేస్తూ ఈ మంత్రానుష్ఠానం చేసినా కూడా కొంత ఫలిస్తుంది. కానీ ఏది ఉన్నా కూడా ఇటువంటి విద్యలు గురువు ద్వారా తీసుకుంటేనే మంచిదే అని నా భావం. ఇంత చెప్పడానికి కారణం కూడా అదే. ఒకవేళ అలా కాదు, మేము కర్ణమాతంగి చేసుకుంటాము, ఏం జరిగినా మా దానికి మేము బాధ్యులము అని మీకు భావన కలిగి చేసుకుంటాము అనుకునే వారికి ఈ విధానం చెప్తున్నాను. ముందు చెప్పిన విధంగానే కులదేవతను, గ్రామదేవతను ఆరాధన చేసిన తర్వాత కర్ణమాతంగి యంత్రాన్ని సంపాదించుకోవాలి. అది లేని పక్షంలో మాతంగి అమ్మవారి చిత్రపటానికి కేవలము ఎర్రటి మందార పువ్వులతో పూజ చేయాలి. చక్కటి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఈ ఇచ్చినటువంటి మంత్రాన్ని చండ్రపూసల మాలతో కానీ, ముత్యాల మాలతో కానీ రోజు జపం చేయాలి. మీకు తొందరగా ఈ మంత్రం పనిచేయాలి అనుకుంటే 21 రోజులలో కానీ 28 రోజుల్లో కానీ 1,50,000 మంత్రాన్ని జపం చేయాలి. చేసిన తర్వాత అమ్మవారి ప్రీతిగా మీకు ఓపిక ఉంటే
హోమం చేయాలి. హోమం చేయాలనుకునే వారు జపం చేసిన తర్వాత నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే ద్రవ్యాలు ఏం వాడాలి అనేది నేను చెప్తాను. ఈ మంత్రాన్ని అనుష్ఠించి మీరు భూత భవిష్యవర్తమానాలు తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరు ఏ ఉపాసన చేసినా, ఏ దేవతారాధన చేసినా జాగ్రత్తగా చేసుకుని మీరు ఇబ్బంది పడకుండా, మీకు మంత్రాన్ని ఇచ్చిన గురువుకి ఇబ్బంది కలగకుండా చేసుకుంటే మంచిది. నా ఉద్దేశం ఇది, మాత్రం నా భావన మాత్రమే. ఈ కర్ణమాతంగి మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అది చూసి ఎవరైనా కావాలి అనుకునేవారు జపం చేసుకోవచ్చు. ఇది మటుకు ఒక గురువు ద్వారా పొంది చేస్తే మంచి ఫలితములు కలుగుతావని నా భావన. నేను మీకు అదే తెలియచేస్తున్నాను. శుభ ఫలితములు పొందగలరు. మీ భవమంత్ర.